ఇవన్నీ ఏం మాట్లాడకుండా ఉండిపోవటం, సైలెంట్గా ఉండిపోవడంతో నష్టపోయామని టీఆర్ఎస్ అంచనాలు వేసుకుంటుంది కదా. బహుశా ఆయన చాలా డిగ్నిఫైడ్గా ఫీల్ అయి ఉంటాడు. ప్రతి చిల్లర దానికి మనం ఏం జవాబు చెప్తామని చెప్పి ఫీల్ అవటం అని నష్టపోయాడు. అవును, అది కానీ అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు రావడం లేదు? ఈవెన్ బడ్జెట్ రోజు కూడా రాడా? ఇట్లాంటి ప్రశ్నలు మళ్ళీ వస్తే కూర్చోడానికి ఛాంబర్ లేకుండా చేశారు కదా. ఆయన రాకుండా మీరు ఏర్పాట్లు చేసుకో జాగ్రత్తగా. ఆయన కూర్చోడానికి ఛాంబర్, ఆయన ఒకవేళ ఆ ఛాంబర్లో పొరపాట్లు కూర్చుంటాడేమో, ఉన్న చిన్న కుర్చీలోనైనా లేకపోతే చిన్న గదిలోనైనా కూర్చుంటాడేమోనని. ఆ గదిలో బాత్రూమ్ లేకుండా, బాత్రూమ్కి డోర్ లేకుండా, లేకపోతే ఆ గదిలో టీవీ లేకుండా, ఏమీ లేకుండా ఒక డంజన్ ఇచ్చి, ఒక చీకటి గుహ లాంటిది ఇచ్చి, అంటే ఊరికి ఉదాహరణ చెబుతున్నా, దానిలో కూర్చోమని చెప్పి ఆయన మళ్ళీ వస్తాడేమో పొరపాట్లని. రాకుండా మీరే జాగ్రత్త పడుతున్నారు. అంటే జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్న ఈ డైలాగ్ ఇవన్నీ చూస్తే కేసీఆర్ అంటే అనేక రకంగా కవింపు చర్యలు పాల్పడుతున్నా, ఎందుకు కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు? అదే కదా వ్యూహాత్మక మౌనమా లేకపోతే? వ్యూహాత్మక మౌనమేం కాదు, కానీ కేసీఆర్ గారు మాట్లాడాల్సినప్పుడు కూడా ఆయన గంభీరంగా ఉండిపోవటం అనేది ఆయన సమస్యలు తెచ్చిపెట్టింది. ఆయన ఎవరినో తిట్టాడని చెప్పి అవన్నీ తిట్లన్నీ కలిపి ఆయన తిట్టిన తిట్లన్నీ అందరినీ ఒకే దీనిలో చేసి ఒక వీడియో వేసుకుంటున్నారు, యూట్యూబ్లో రన్ చేస్తున్నారు. అది మాట్లాడుతున్నారు కానీ పాప ఆయన ఇన్ని బడి మళ్ళీ జవాబు కూడా చెప్పట్లేదు. కడుపులో మండినప్పుడు ఒకసారి కడుపులో బాధంతో ఒకసారి వెళ్ళగక్కుతున్నాడు అనేది ఎవరు మాట్లాడటలా. ఎస్ రైట్. ఓవరాల్గా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, 6 గ్యారెంటీల అమలు తాలూకు ఆనవాళ్ళు బడ్జెట్ అంటే ఆనవాళ్ళు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా సంక్షేమానికి కావచ్చు, 6 గ్యారెంటీల అమలు కావచ్చు, ఏ మేరకు ఈ గణాంకాలు మనకు ఉపయోగపడతాయి? గణాంకాలు ఉపయోగపడాలంటే ఇప్పుడు రియలిస్టిక్ బడ్జెట్ అని వీళ్ళ బడ్జెట్కి ఏంటంటే ఒక్కొక్క బడ్జెట్కి ఒక్కొక్క లేబుల్ ఉన్నట్టు ఈ బడ్జెట్ రియలిస్టిక్ వాస్తవిక బడ్జెట్ అని చెప్పి వేసుకున్నారు. రైతుల ప్రభుత్వం మాదని చెప్పి రైతులకు తెగజేస్తామని చెప్పి రైతులు గ్రామీణ ప్రాంతాల్లో జనాన్ని పాపం తెలంగాణలో హైదరాబాద్లో ఎవరు మోసపోలేదు వీళ్ళ దెబ్బకి గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగాన్ని మోసం చేసి వచ్చారు. రైతులదని చెప్పి ఎందుకు మోసం చేశారంటున్నాను? ఈరోజు రైతు బంధు వేయలేదు కాబట్టి మోసం అంటున్నా. రైతాంగానికి సంబంధించిన చాలా విషయాల్లో వీళ్ళు చెప్పినవి చేయటం లేదు కాబట్టి. అలాగే బోనస్ ఇస్తామన్నారు. ఏమైంది ఆ బోనస్? వరి ఇది సేకరణ దగ్గర బోనస్ ఏమైంది? 500 బోనస్ ఇస్తామన్నారు కదా క్వింటాల్ కనుకుంటా. ఏమైంది? అందుకని ఏంటంటే ఇవన్నీ ఇక ఈ జనాలకు కూడా అర్థమవుతుంది. జనాలు కూడా గట్టిగానే మాట్లాడే స్థితి వస్తుంది కాబట్టి తర్వాత మీరు నేను కూడా ఈ డిబేట్లు పెట్టుకోకర్లేదు, వేరే టాపిక్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే రోజువారీ జనాలు తిడుతుంటారు. మరి మనకు బడ్జెట్ అంటే వీరికి జనం ఒక అవకాశం ఇచ్చారు, జనం మార్పు కోరారు, ఏదో చేస్తారు. అంటే గతంలో కేసీఆర్ కంటే ఇంకెక్కువ సంక్షేమ పథకాలు వస్తాయి, కేసీఆర్ కంటే ఇంకెక్కువ వెల్ఫేర్ వస్తుందని నేను ఏ హక్కుతో వీళ్ళు నమ్మించారు, వీళ్ళకి ఆ ఉద్దేశం లేదు, అసలు ఉద్దేశాలు వేరని నేను ఏ హక్కుతో అంటున్నానంటే, నేను ఇప్పుడు కాదు ఎలక్షన్ ముందు కూడా ఇదే చెబుతున్నా. పొయ్యిలోంచి పెనంలోంచి పొయ్యిలో పడద్దు. కేసీఆర్ గారితో ఏదైనా సమస్యలు ఉన్నాయనుకుంటే, టీఆర్ఎస్తో ఉన్నాయనుకుంటే దీనికంటే మెరుగైంది దొరికితే వెళ్దాం. లేకుంటే ఇప్పుడు మెరుగైంది లేదు. కేసీఆర్ ఈజ్ ద బెస్ట్ ఫర్ తెలంగాణ, ఉన్న వాళ్ళలో బెస్ట్. అందుకని ఇంకా పోగొట్టుకోవద్ది కాస్త కూడా అని చెప్పి నేను పదే మాట్లాడా. అదే హక్కుతో ఈరోజు ముందే నేను చూశాను వీళ్ళని, ముందే వీళ్ళ గురించి నేను మాట్లాడాను. నష్టపోతారు ప్రజలు వీళ్ళ అధికారంలోకి వస్తే, ఇవన్నీ ఉత్త బోకరింపు మాటలు, నిజం కాదు అని చెప్పి మాట్లాడిన వాడిగా ఆ హక్కుతో ఈరోజు మరీ ఎక్కువ మాట్లాడుతున్నా. అంతేగాని ఈరోజు కావాలని చెప్పి ఆ ప్రభుత్వాన్ని ఏదో విమర్శించడం కాదు. అవి బయటపడుతున్నాయి రంగులు. ముందే గ్రహించాలనుకుంటున్నాను. నేను ముందే మాట్లాడేది సంక్షేమానికి సంబంధించిన గొడవ. పేద ప్రజలకు పెడుతున్నాడు, జనానికి పంచి పెడుతున్నాడు కేసీఆర్ గారు అనే బాధ కొద్దీ, లోపల ఆక్రోశం కొద్దీ ఉచిత రైతు బంధు ఎందుకు దండగని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడింది, 3 గంటల కరెంటు చాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అమెరికాలో మాట్లాడింది, అన్నీ మొన్నే కదా చర్చలు చేసింది 2 నెలల క్రితం. ఆయన జనం ఓటేశారు కదా అంటారు కదండి. ఆ స్థాయిలో సౌండ్ తెచ్చారు, సౌండ్ ఎఫెక్ట్ ఆ స్థాయిలో తెచ్చారు. ఇంకేం వినపడకుండా తెలంగాణ అప్పుల పాలైంది. ఇందాక కూడా క్యాబ్ ఏదో పనుండి బయటికి చిక్కడపల్లిలో వచ్చాను. చిక్కడపల్లిలో వస్తుంటే క్యాబ్ డ్రైవర్తో మాట్లాడితే తెలంగాణ అప్పుల పాలైపోయిందని చెబుతున్నాడు. సౌత్ ఇండియాలో తక్కువ అప్పులు ఉంది తెలంగాణకి, తక్కువ వడ్డీ కడుతుంది కూడా తెలంగాణ. కానీ అప్పులు చేసిపోయారంటే అదే ప్రచారం ఘోరెత్తిచ్చారు కదా. ప్రచారం మీడియా అంతా కలిసి, మీడియా అంటే ఇన్ ది సెన్స్ వాళ్ళ మీడియాను, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు అందరు కలిసి యూట్యూబ్ ఛానల్స్ కూడా పెట్టారని వాళ్ళు అన్నారు. నేను అసలు ఫస్ట్ ఈ టాపిక్ ఎత్తింది నేనే. చాలా కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ పుంకాలుగా పుట్టుకొచ్చినాయి. మనం ఇద్దరం మాట్లాడుకున్నాం, వేరే వాళ్ళతో కొత్త యూట్యూబ్ ఛానల్స్ ఇక్కడ అడ్డేసారు కదండి. సునీల్ కనుగోలు ఇక్కడ అడ్డేసి సోషల్ మీడియా మొత్తం. నేను ఈ టాపిక్ 4-5 నెలల క్రితం, ఎలక్షన్ల ముందు 2 నెలల క్రితం ఏదో జరుగుతుంది, కొత్త యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకొచ్చినాయి, అవన్నీ కలిసి దాడి చేస్తున్నాయి, దీని వెనక బహుశా టీడీపీ తాలూకు ఇదేదో ఉంది, ఇవన్నీ జరుగుతున్నాయి, ఏదో జరుగుతుంది అనేది ఆ ప్రశ్న ఫస్ట్ లేవనెత్తాను ఒక ఛానల్లో.
తర్వాత ఇప్పుడు కేటీఆర్ గారు వాళ్ళందరూ కూడా అదే చెబుతున్నాం కదా మళ్ళీ అది ఆ రైట్ 6 గ్యారెంటీలకు 53,000 కోట్లు కేటాయించారు. మిగతా కేటాయింపులు వెల్ఫేర్తో పాటు విద్య, వైద్యం, ఇరిగేషన్, మున్సిపల్ ఇవన్నీ ఈ కేటాయింపులు ఎట్లా చూస్తారు మీరు? ఎలా అంటే విద్యా వైద్యం కేటాయింపుల పరంగా బాగానే కనపడుతున్నాయి, కానీ ఆచరణలో ఖర్చు పెట్టగలిగి ఖర్చు పెడతారా లేదా ఒకటి. రెండోది